హలో, వెల్కమ్ టు విహాన్ వ్లాగ్స్. నేను మీ సంజీవ్ రెడ్డి. చింతలపాలెంలో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు ఈ పత్తి వరి పొలాలు బాగా నష్టపోయాయి. ఇక్కడ పత్తి పంట చూడటానికి వచ్చామన్నమాట. ఈ పత్తి బాగా నష్టపోయింది. దీని గురించి అక్కడ రైతు ఉన్నాడు. ఆ రైతు పూర్తి వివరాలు కనుక్కుందాం. ఆ రైతు ఈ నష్టం గురించి ఎలా చెప్తారో చూద్దాం ఒకసారి. హలో, మీ పేరండి? నా పేరు వీరమణి నాగేంద్ర. ఈ పొలం మీదేనా? మాదేనండి. ఎన్ని ఎకరాలు ఇస్తారండి? మేము 6 ఎకరాలు సొంతం, మా పొలం 3 ఎకరాలు ఉంది. ఒక 3 ఎకరాలు కౌలు తీసుకోవడం జరిగింది. పత్తి, మిరప, వరి పొలం వేయడం జరిగిందండి. ఈ 2 రోజుల నుంచి వర్షం గట్టిగా పడుతుంది కదా, దీనివల్ల ఈ పత్తి ఎంతవరకు నష్టపోయి ఉంటుంది మీకు పరిస్థితి? పత్తి మేము చాలా నష్టపోయామండి. ఇప్పుడు చూస్తున్నటువంటి పత్తి మేము 2 ఎకరాల కౌలు తీసుకోవడం జరిగింది. మేము విత్తనాల కానుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇంకా తీయలేదు. తీద్దామని నిన్న మొన్న తీద్దామనుకునే కల్లా ఈ తుఫాన్ దాటికి వర్షం కురటం వల్ల పత్తి రంగు మారిపోయిందండి. ఇప్పుడు కూలీలు కూడా దొరికే పరిస్థితి లేదు. కేజీ వచ్చేసి 15 నుంచి 20 రూపాయల దాకా అవుతుంది. ఇక చూడండి, పత్తి కూడా ఇలా మొత్తం కూడా అయిపోయింది. పత్తి ఇప్పటికీ వర్షం 3 రోజులు మించిపోయి ఇవాళ ఎండ వెళ్తుంది. పట్టుకున్నా కానీ ఇలా నీళ్లు కారిపోవడం జరిగింది. చివరికి మాకు ఏరిన గిట్టుబాటు అయితే కాదు. కూలీలు వచ్చేసి ఇక చూడండి ఇలా రంగు మారి ఉంది పత్తి. చివరికి కింద కాయలు కూడా చాలా దాకా చూడిగా ఇలా పాసిపోవడం జరిగింది. మాకు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు గత్యెత్తనం లేక ఏరియాలన్నా కానీ కేజీ 15 నుంచి 20 రూపాయల దాకా అడగడం జరిగింది. వాళ్ళకి క్వింటాకి కేజీ 15 నుంచి 20 రూపాయలు అంటే క్వింటాకి 2000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీకు డైరెక్ట్ సీసీ ఉంది కదా, సీసీకి ఎత్తుతారా లేదా దళాలకు అమ్ముతారా? మాకు ఇంతవరకు పేరుకే సీసీ తప్ప అవి ఇంతవరకు తీర్చుకున్న దాఖలాలు కూడా లేవండి. సీసీ మద్దతు ధర 8,100 చెప్పడం జరిగింది. నేటికి ఈ తీర్చుకోకపోవడం వల్ల దళాలను ఆశ్రయించడం జరుగుతుంది. ఈ రంగు మారిన పత్తి వచ్చేసి క్వింటాలకు 4,000 నుంచి 6,000 రూపాయలలో కొనుగోలు జరిగింది. వర్షం కంటే ముందు 6,000 దాకా కొనుక్కున్నారు. ఈ వర్షం రంగు మారడం వల్ల గత్యెత్తనం లేక వాళ్ళకి క్వింటాలకి 4,000 నుంచి 4,500 లోపే అమ్మటం జరుగుతుందండి. కూలీలు అందుబాటులో ఉన్నారండి మీకు? కూలీలు రేటు మీ దగ్గర? వర్షం పడక ముందు కేజీ 10 నుంచి 12 రూపాయల దాకా ఏరియటం జరిగింది. ఇప్పుడు వర్షం పడుతుంటే రైతులందరూ ఇంకా మళ్ళీ ఏమైనా తుఫాన్ లాంటివి వస్తాయేమో, మళ్ళీ ఇంకా ఏడ ఖరాబ్ చేసుకుంటాం అని చెప్పని రైతులు కూడా కూలీల కోసం ఎగబడటం జరుగుతుంది. కేజీ వచ్చేసి వాళ్ళు ఇదే అదునుగా చూసుకొని కేజీ 15 నుంచి 20 రూపాయల మధ్యలో రేట్ పెంచడం జరిగిందండి. ఈ పంటకి మీరు పెట్టుబడి ఎంత పెట్టారండి ఇప్పుడు దాకా? ఇప్పటికీ మేము పెట్టుబడి అంటే పత్తి గింజలు గనక, మందు కట్టలు, కూలోళ్ళు గనక అన్ని కలిసి ఒక 28,000 పెట్టుబడి పెట్టడం జరిగింది. కౌలు వచ్చేసి 26,000, ఎకరానికి 26,000 కౌలు చెల్లించడం జరిగిందండి. పండినా పండకుండా ముందైతే రైతుకి ఈ కౌలు, ఈ పొలం యజమానికి అయితే ముందు డబ్బులు చెల్లించడం జరిగింది. మీరు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారా? బంగారం గనక, మా భార్య బంగారం గనక తాకట్టు, పొలాలు, మా సొంత భూమి కూడా బ్యాంకులలో తాకట్టు పెట్టడం, బంగారం బ్యాంకులలో పెట్టి తీసుకొచ్చి చెల్లించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ పంటతో మీరు బయటపడతారని నమ్మకుందా? లేదండి, కనీసం పెట్టిన పెట్టుబడి లేదు. ప్రభుత్వాలు ఏమైనా ఆదుకొని ఎంతో కొంత నష్టపరిహారం అందిస్తే తప్ప అప్పులు కూరుకుపోవడం జరిగింది. చివరికి భవిష్యత్తులో మాకు వ్యవసాయం చేయాలన్న ఆలోచన కూడా అనిపించడం లేదండి. అంటే ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారా? ప్రత్యామ్నాయం అంటే మాకు కనీసం ఇప్పుడు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఏ పంటలు వేయాలనో మాకు అర్థం కావడం లేదు. ఒకవేళ వేసిన జొన్న, అంతర పంటలు అయినటువంటి జొన్న, వరిగలు ఇలాంటివి ఏమైనా వేసుకున్నా కానీ అవి కూడా తగ్గుతాయని మాకు నమ్మకం లేదండి. చూశారు కదండి, మన చింతలపాలెంలో ఒక యువ రైతు నరేందర్ రెడ్డి మాట్లాడిన ఇలా ఉందండి. పత్తి వ్యవసాయం చేయాలన్నా కానీ, చింతలపాలెంలో వ్యవసాయం చేయాలన్నా కానీ ఇలా ఉంటే పరిస్థితి ఎలా, భవిష్యత్తులో కూడా ఆ వ్యవసాయం కంటే కూడా బయటికి పోయే పరిస్థితి ఎక్కువ కానొస్తుంది. ఇలా ఉండే పరిస్థితి మాకు తినడానికి కూడా లేని పరిస్థితిలో వ్యవసాయం చేసుకుని పోతుంటే ఇది పడిపోతే మా పరిస్థితి